సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది కేసు మన చిరుకులపాటి నారాయణ రెడ్డి మరియు సాంసూడి మర్డర్ కేసులో ఈ కేసు 2017 సంవత్సరం మే నెలలో జరిగింది. తద్వారా మనం కేసు నమోదు చేసిన తర్వాత ఐఓ గారు అయినటువంటి బాబా ఫక్రుద్దీన్ గారు మరియు వారి యొక్క సిబ్బంది ఈ కేసులో ఉన్నటువంటి అన్ని ఆధారాలను సేకరించి మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, వీటన్నిటినీ క్షుణ్ణంగా అన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దాదాపు ఈ 8 నెలల్లో మనకు ట్రయల్ నడుస్తూ ఈ సంవత్సరం ట్రయల్ స్టార్ట్ అయ్యి సార్ గారు ఇప్పుడు ఈరోజు మనకు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 16 మంది ముద్దాయిలకైనా 5 మంది ముద్దాయిలకు శిక్షను నాట్ గిల్టీ కింద అక్విట్ చేశారు. రిమైనింగ్ 11 మంది ముద్దాయిలకి లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మన ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్షన్ ఊబిలో పడి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా వారి యొక్క కుటుంబాల పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యాక్షన్ వైపుకు మళ్ళపోకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతూ వారి జీవితం వారి పిల్లల జీవితం మంచిగా ఉండేటట్టు నిర్మించుకోవాలని చెప్పేసి తెలుసుకొని ఇప్పటి నుంచైనా కనువిప్పు కలిగి మన కర్నూలు జిల్లా ప్రజలకందరికీ కూడా మంచి వైపు పయనిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. దాంట్లో ఎక్కువగా కృషి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మా సిబ్బంది కావచ్చు, ఎక్కువగా మన కోర్టులు మన సాక్ష్యాలను కావచ్చు, మిగతా వాటిని మన వెంకటరెడ్డి సారు అంతకుముందున్నటువంటి పీపీలు నరేంద్రనాథ్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా తగినటువంటి సమయంలో కరెక్ట్గా రిప్రజెంట్ చేయడం వలన ఈ కేసులో ఈరోజు మనం ఈ యొక్క కన్విక్షన్ని మనం తెచ్చుకోగలిగాం. సో దీనివల్ల ప్రజలు తెలుసుకోవాల్సింది మెయిన్ ఫ్యాక్షన్ వైపుకు పోకోకుండా అడుగులు వేయకోకుండా మంచి వైపు అడుగులు వేసి వారి జీవితాలను మంచి పాటలు దిద్దుకుంటారని చెప్పి ఆశిస్తాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ మనకి ఇప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన కర్నూలు టౌన్లో కూడా మనం బందోబస్తు టికెట్లు పెట్టాం. ఆల్రెడీ మన పత్తికొండ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో దాదాపు సుమారు 7-8 విలేజెస్లో ఆల్రెడీ పికెట్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్ సిబ్బంది సంబంధిత అధికారులు పికెట్స్ నిర్వహిస్తూ ఆల్రెడీ కౌన్సిలింగ్ కూడా చేశారు. దీనివల్ల వర్డిక్ట్ ఏదైనా రావచ్చు, శిక్ష పడుతుందా పడదా అనేది పక్కన పెట్టి ఏది అయినా చట్టబద్ధంగానే పోవాలని చెప్పి మనం కౌన్సిలింగ్ చేశాం. ఇప్పటికైనా వీలైనా సరే వాళ్ళైనా సరే వాళ్ళు ఎవరికి నచ్చినా నచ్చకపోతే చట్టబద్ధంగా వాళ్ళు కోర్టులో అప్పీల్ కావచ్చు, మిగతా విషయాలకు కావచ్చు పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా పోవడం తప్ప ఈ మళ్ళీ కక్షలు కార్పణ్యాలు పెంచుకునే విధంగా పోకూడదని చెప్పి మా యొక్క విన్నపం. ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి జిల్లా వ్యాప్తంగా అనుకో రాష్ట్ర వ్యాప్తంగా అనుకో ఒక సంచలనమైన తీర్పు మన జిల్లా కోర్టు కర్నూలు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కబర్ది గారు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పులో చిలకలపాటి నారాయణ రెడ్డి ఆయన అనుచరుడు సాంబశివుడిని 21 మే నెల 2025లో హత్య చేయడం జరిగింది. తర్వాత విచారణ 6/1 జనవరి 2025 విచారణ ప్రారంభమైంది. ఈరోజు జడ్జిమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 16 మంది పైన కేసులు ఉంటే 5 మంది పైన అక్విటైల్ అయింది, కేసు కొట్టేసినారు 5 మంది పైన, మిగతా 11 పైన లైఫ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వలన భవిష్యత్తులో ఫ్యాక్షన్ ఇదే ఎండ్ కావాలని మేమంతా భావిస్తున్నాం. ఈ కేసుతోనే ఎవరైనా సరే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎవరైనా ఫ్యాక్షన్ ముసుగులో చాలామంది గ్రామాలు భయం గుప్పిట్లో ఇప్పటికి ఉన్నాయి. ఇప్పుడు ఆ భయం పోవాలంటే ఇటువంటి తీర్పుల వలన భయం అనేది పోతుందని మేమంతా భావిస్తున్నాం. ఓకే సార్.